పెద్ద పెద్ద సభలు పెట్టి లీడర్లు మాట్లాడుతుంటే జనం జేజేలు కొట్టుకుంటా, ఈలలేసుకుంటా, సప్పట్లు జరుచుకుంటా, ఎగురుకుంటా, దుంకుకుంటా ఎంజాయ్ చేస్తారు. శ్రద్ధ పెట్టింటారు. మా లీడరు మా కోసం ఏం చేసిండు, ఇంకేం చేస్తానని చెప్తాడు అన్నట్టు చెవులు రిక్కిచ్చింటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సభల ఒక్క క్షణం కూడా కూసమన్నట్టే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. చెప్పినవుతి మహిళలను కోటీశ్వర్లను చేస్తానని 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటి వరకు ఇత్తారేయలేదు, ఇత్తు కూడా పెట్టలేదు అన్నట్టు చేసినావు. కోటి కాదు కదా, లక్షాధికారులను కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. ఏమో తెలియదు కానీ సభకొచ్చిన అక్కలు ఇంటికి పోయేతో పట్టిండ్రు. మళ్ళీ అందరు ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మహిళా సంఘం ఆడోళ్ళే ఉన్నట్టున్నది. అరే గట్ల పోతున్నారు ఏందక్క, ఓ దిక్కు సీఎం సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. మంచిగా కూర్చొని నీ మనసుకి ఎక్కించుకోండి. సీఎం సార్ నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఏమన్నా మహిళలకు వరాల జల్లు గురిపించే మాటలు మాట్లాడుతాడు కావచ్చు. జనంతో ఓపిక బట్టి ఇనుండ్రక్క అన్నట్టు చెప్పిన ఎవ్వల మాటినాడు సీతయ్య అన్నట్టు నడక మొదలుపెట్టిండ్రు. వచ్చినామా జరసేపు కూర్చున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి అన్నట్టు చేసిండ్రు. మిర్యాలగూడలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ ఇంత మంచిగా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి సార్ను మెచ్చుకోవాలి. సవల జనం ఉన్నారా, వెళ్ళిపోతున్నారా, దంచుతున్న స్పీచ్కు దడుచుకున్నారా అనేది ఏం పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు చూడు. సారు ఓపికకు మొక్కాలి. అంతే సారు, జనం ఉన్నా లేకున్నా ఆఖరికి కాలి కుర్చీలకైనా చెప్పుండ్రి కానీ మీ స్పీచ్లు మాత్రం ఆపకుండ్రి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఈ ముచ్చట చూసిన జనాలు పాపం గిట్లా అయినందుకు జనాన్ని తీసుకొచ్చిన ఊర్లలో షోటామోటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎసొంటి తిట్లు పడితే ఏమో పోన్రాని గులుక్కుంటూ పోతున్నారట ఇంకొంతమంది.